చాలామంది బ్రహ్మంగారి టెంపుల్స్లో వీడియో పెట్టమన్నారు కదా ఫ్రెండ్స్. మా షాప్ నుంచి గుళ్ళకి వెళ్ళే ప్లేస్ చూడండి ఎంత బాగుంటుందో. పచ్చనిగా పార్క్ అంతా అరేంజ్ చేశాడు. ఇది వచ్చేసి మల్లెపల్లి రూట్ బ్రహ్మంగారి మఠం వచ్చేదండి. మల్లెపల్లి రూట్ నుంచి బ్రహ్మంగారి మఠం. నేనైతే ఉత్తరదొరణం నుంచి గుళ్ళకి వెళ్తున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మంగారు ఉన్నారు ఫ్రెండ్స్. చక్కగా భక్తులంతా కూడా స్వామివారి దర్శించుకొని వచ్చే పాదాల వద్ద బయటకు వస్తారు. మనము ఈ నుంచి చూస్తున్నామండి. ఉత్తరదొరణం వెళ్తే ఇది స్వామివారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చే దారి. నేను చాలామందికి చెప్పాను కదా ఫ్రెండ్స్, సంతానం లేని వాళ్ళు కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పెళ్ళిళ్ళు తొందరగా కుదరిన వాళ్ళు ముడుపులు కడతారని. ఈ చెట్టే ఇక్కడికైనా ముడుపులు కట్టుకుంటే ఏ కోరికైనా తీరుతుంది. ఇంకా ఆడవాళ్ళంటే తులసి కోట కాడ పూజ చేయింది ఏ పని చేయరు కదా. ఉదయం తులసి కోట కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే ఈ శివుని గుడి అండి, శివుని టెంపుల్స్. అక్కడ బ్రహ్మంగారి దర్శనం అయిపోయాక మర్రి చెట్టు కింద ముడుపులు ఏమైనా చూసుకున్నాక శివాలయం వెళ్తారు. ఇది కళ్యాణ మండపం అంటారు. ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వివాహం చేసుకునే వాళ్ళు అక్కడ వివాహం చేసుకుంటారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇదంతా షాపులు చూడండి. జనాలు అయితే చాలా తక్కువ అండి. ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే బ్రహ్మంగారి మఠం చాలా డల్గా ఉంది. బహుశా రెండో వారమో అలా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇటు వెళ్తే బ్రహ్మంగారి సంసారం చేసిన నివాసం అండి, రాములవారి టెంపుల్. ఎవరైనా గుర్తుంచుకోండి, రాములవారి టెంపుల్ కంచి చక్కగా బయటికి అట్నే వెళ్ళిపోతే బ్రహ్మంగారిని సంసారం చేసిన వీళ్ళు బావి దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఇవంతా ఓపెన్ ప్లేస్. వినాయకుడు షాప్స్ అయితే ఇవన్నీ తీశారు కాబట్టి